వైసీపీలో మరో పెద్ద వికెట్ పడింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారంటూ తాజాగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ఏంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అంటే మంచి మాటగారిగా పేరున్న వ్యక్తి. సో మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, 2020లో 4 ఏళ్ల క్రితం వైసీపీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆయన రాజీనామా చేశారని కేవలం సీటు ఆశించి ఆయన అది రాకపోవడంతో నిరాశ చెంది ఈ పని చేశారంటారా? యాక్చువల్గా కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా ఒక డిగ్నిఫైడ్ పొలిటీషియన్గా, ఒక స్పోర్ట్స్మెన్గా, అలాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రి కూడా చేశారు ఈయన. అవును. సో తర్వాత కాలక్రమంలో టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో టీడీపీలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారండి. సో టీడీపీలో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2019లో వైఎస్ఆర్పీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2020లో ఈయన మళ్ళీ అటు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో చూస్తే గత 1 సంవత్సర కాలంగా చూస్తే సో నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది, తాటికొండ నియోజకవర్గం. అక్కడ ఈయనకి మిగతా లోకల్ నాయకులకి, ఈవెన్ ఎక్స్ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారితో కూడా సరిగ్గా ఒక సయోధ్య లేదు. వీళ్ళ మధ్య చాలా గొడవలు, రాజకీయ వైరం అంతా కూడా మొదలైంది. సో ఈయన బహుశా తాటికొండ సీట్ని ఆశించినట్టున్నారు ఈయన. సో అధిష్టానం దృష్టి కూడా ఆశించినట్టున్నారు. సో చివరికి అధిష్టానం ఆ టికెట్ ఇవ్వకపోవడంతో సో గత కొంతకాలంగా ఆయన పార్టీ మీద కొంచెం కించిత్ కినుకోహించారు. అంటే యాక్చువల్గా ఈయనకి మంచి స్పోక్స్ పర్సన్గా మంచి పేరు ఉంది. అలాగే అంటే చాలా మంది నాయకులతో పోల్చుకుంటే మాణిక్యవర ప్రసాద్ కాస్త మంచి వ్యక్తి, మంచి రాజకీయ నాయకుడు అనే పేరు సంపాదించుకున్నారు కదా. ఎందుకని పార్టీ అంటే ఈసారి ఆయనకి సీటు ఇవ్వటం ఎందుకు నిరాకరించిందంటారు ఆ పార్టీ? సో అది మనం జగన్ గారిని అడగాలి. రెండోది ఏంటంటే యాక్చువల్గా ఒక గుడ్ స్పోక్స్ మ్యాన్ ప్లస్ సంస్కారవాది. ఎక్కడ కూడా ఆయన మీటింగ్లలో కానీ ప్రెస్ మీట్లలో కూడా ఎప్పుడు కూడా పరుష పదజాలం కూడా ఆయన ఉపయోగించిన తీరు లేదు. బహుశా ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం వైఎస్ఆర్పీకి తెలుసు కదా మీకు, అక్కడ ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకే అడ్వాంటేజ్ అండి. ఆ గంట అరగంట మాట్లాడే వాళ్ళకి, సో నీ అమ్మ నీయాలి అనే వాళ్ళకి అక్కడ స్థానం. కాబట్టి బహుశా ఆ అధిష్టానం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈయన ప్రవర్తించలేదనో మాట్లాడలేదన్న భావం చేత బహుశా పక్కన పెట్టుకున్నారు. సౌమ్యులకి స్థానం లేదనమాట ఆ పార్టీలో లేదు కదండి. ఓన్లీ అక్కడ ఎంతసేపు కబ్జా కోర్లు. సో ఈ విధంగా తెల్లారేస్తే సాయంత్రం వరకు ఈ దూషణ పర్వం ఉంచే వాళ్ళకి అక్కడ స్థానం. కాబట్టి బహుశా ఆ విధంగా క్వాలిఫై అయ్యి ఉండరు ఈయన. ఓకే. సో ఆ రకంగా డిస్క్వాలిఫై అయిపోయింది. సో లాస్ట్ వరకు వేచి చూసి ఇంకా నామినేషన్ పర్వం కూడా లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా బయటకు వచ్చారనిపిస్తుంది నాకు. అంటే ఆయన ఫ్యూచర్ గురించి ఏం జరగచ్చు అంటారు? అంటే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మరి వేరే పార్టీ టీడీపీలోకి వచ్చే అవకాశం, ఎందుకంటే ఆయన దీనికి ముందు టీడీపీలోనే ఉన్నారు కదా. సో ఆయన్ని ఒక శాసన మండలి సభ్యునిగా ఆయనకి గౌరవం కూడా ఇచ్చింది ఆ పార్టీ. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందని మీరు? సో విజయం దిశగా టీడీపీ కొలేషన్ ఆయన ఇప్పుడు జనసేన కానీ బీజేపీ కానీ అంటున్నారు కాబట్టి బహుశా ఆయన చూపు టీడీపీ వైపు ఉండొచ్చు. మేబీ టీడీపీలో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్. ఇంతవరకు ఆయన అయితే పెదవి విప్పలేదు, ఆయన మనోగతం అన్నది ఏమీ వెల్లడించలేదు కాబట్టి చూద్దాం. అంటే నామినేషన్ టైం కూడా అయిపోయింది కదా. నామినేషన్ టైం అయిపోయింది కాబట్టి సో బహుశా మరి ఏదైనా కండిషన్స్ పెట్టి మళ్ళీ ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే ఏదన్నా నాకు పదవి కావాలని కండిషన్ పెట్టి జాయిన్ అవుతారా, లేకపోతే స్వచ్ఛందంగా జాయిన్ అవుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అదే అంటే ఇప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ దూషణ పర్వాలు ఇవన్నీ కూడా చేసే వాళ్ళకే వైసీపీలో స్థానం ఉంటుంది, వాళ్ళకి ప్రముఖమైనటువంటి ఆదరణ కానివ్వండి, పదవులు కానీ లభిస్తాయని చెప్పేసి ఆ పేరైతే దానికి వచ్చింది. అసలు ఈయన ఏం ఆశించి అప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు మీరు అనుకుంటున్నారు అసలు 2020లో? మరి వాళ్ళు అసలు ఈయన్ని ఏమి మభ్యపెట్టి తీసుకున్నారు అన్నది వారికి వాళ్ళ మధ్యనే తెలియాలి. సో ఈయన ఏదైనా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అసలు రావడానికి కారణం ఏంటి, ఎందుకు బయటకు వచ్చారు అన్నది సో ఆయన నోటి వింటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయన మనోగతం మనం చెప్పలేం కదా, ఆయన మనసులో ఏముందో, లేకపోతే ఆ రోజున వీరు ఏమి ఆశించి అటు వెళ్ళారు, లేకపోతే అది ఫుల్ఫిల్ అయిందా లేదా, సో ఆ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదా, లేకపోతే వచ్చే ఎలక్షన్లో ఈ యొక్క 24లో
అసెంబ్లీ ఇస్తా అన్నారా, ఎంపీ ఇస్తా అన్నారా, లేకపోతే ఏమి ఇస్తా అన్నారు, ఎందుకు ఈ రోజున సడన్గా ఈయన ఇటువంటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది సో వారు చెప్తేనే మనకి అర్థమవుతుంది. సో వారు చెప్పడమే సమంజసం కూడా. సో మన స్పెక్యులేషన్స్ మనం ఏం చెప్పలేం కదా, అవును. వారి మనోగతం ఏముందో చెప్పాలి. అంటే పార్టీకి పరంగా వైసీపీకి మాణిక్యవర ప్రసాద్ గారు బయటికి రావటం అనేది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? సో డెఫినెట్గా ఎంతో కొంత మైనస్ అవుతుందండి. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన, అవును. సో మిగతా క్యాడరు మిగతా నాయకులతో కూడా సమన్వయం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఎస్పెషల్లీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు క్యాడరు ఆ ప్రజానీకానికి ఎంతో కొంత వాళ్ళు కాస్త అసంతృప్తి కూడా లోన్ అవుతారు. అవును. సో డెఫినెట్గా ఇది వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. అంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఆయన బలమైన నాయకుల్లో ఆయన కూడా ఒకడు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఆయన కూడా ఒక బలమైన నాయకుడు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళ ఎంతో కొంత అసంతృప్తి జ్వాలలు ఉంటాయి. సో దాన్ని మరి ఏ పార్టీ ఎన్కేజ్ చేసుకుంటుంది, వీరు ఏ పార్టీ వైపు చూస్తున్నారు, అసలు ఏంటి ఆయన రాజకీయ భవిత ఏంటి, ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన ఏ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నారు, అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది సో బహుశా నాకు తెలిసి ఇవాళ రేపు ఆయన ప్రెస్ ముందుకు రావచ్చు, ఆయన మనోగతాన్ని వెల్లడించాలని సో ఆశిద్దాం. మొత్తాన్ని చూసుకుంటే గుంటూరు జిల్లాకి సంబంధించి ఆ పార్టీ వైసీపీకి ఇది నష్టం చేకూర్చే అవకాశం డెఫినెట్ గా సెట్ బ్యాక్ అండి. అది ఇటువంటి ఒక బలమైన వర్గానికి చెందిన ఒక నాయకుడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత సీనియారిటీ ఉన్న నాయకుడు అకస్మాత్తుగా పార్టీలోంచి అది ఇవాళ నామినేషన్స్ లాస్ట్ దశలో ఉండగా ఈ విధంగా రావడం అనేది సో డెఫినెట్గా సెట్ బ్యాక్, ఎవరికైనా సెట్ బ్యాకే. సో ఈవెన్ సైకలాజికల్గా కూడా అది ఒక గేమ్. అదే. సో డెఫినెట్గా దాని ప్రభావం ఉంటుంది. సో ఆ పార్టీకి కూడా ఈ మధ్య చూసుకుంటే ఒకరి తర్వాత ఒకరు పార్టీని వేయటం మనకి కనిపిస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా పార్టీని అంటే మంచి నాయకులు ఎవరైతే ప్రజలను ప్రభావితం చేయగలరో, ఆయా సామాజిక వర్గాలను ప్రభావితం చేయగల నాయకులు ఇలా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటే సో ఎలా ఉండబోతుంది ఆ పార్టీ పరిస్థితి, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదండి. బహుశా వీళ్ళంతా ముఖ్య నాయకులు కాబట్టి సో ఇప్పటికే రాజధాని ప్రాంతంలో భూములు రేట్లు తగ్గిపోయి సో నానా అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి అమరావతి రైతుల యొక్క దుస్థితిని చూసిన ప్రజలు కూడా ఆల్మోస్ట్ వారు వన్ సైడ్ అన్నట్టుగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇటు అదే కాకుండా కృష్ణా, ఇటు ఈస్ట్ వెస్ట్, ఇటు ప్రకాశం, నెల్లూరు, అనంతపూరు ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే వారు వన్ సైడ్ అనే చెబుతున్నారు. సో బహుశా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నాయకులు ఒకటి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఇంక ఈ పార్టీలో మనుగడ సాధించడం కష్టం, బయటకు వస్తే ఇప్పటికైనా కాస్త కోస్త పేరు ప్రఖ్యాతులు దక్కుతాయని వస్తున్నారా, లేకపోతే అధికారంలోకి రాబోతున్న కూటమి చెంత చేరితే మనకి ఏదన్నా రేపు భవిష్యత్తులో బెనిఫిట్ జరుగుతుందని వస్తున్నారా అన్నది వాళ్ళ మనోగతానికి వదిలేద్దాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక అంటే నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీకి ఇదివరకు సన్నిహితంగా ఉన్నవారు చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఒకవేళ తను టీడీపీలోకి వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారా? బహుశా చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా మీకు, శత్రువుని కూడా ఆయన మిత్రుని చేసుకునే మనిషి. సో బహుశా ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇది ఒక విధమైన సైకలాజికల్ గేమ్ అండి. సాధారణంగా విజ్ఞత కలిగిన పొలిటీషియన్స్ ఎవరు కూడా ఇలాంటి ఎస్పెషల్లీ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కాస్త కోస్త పేరున్న నాయకులు వస్తే సో తీసుకుంటారు, ఎందుకంటే అది ఎంతో కొంత వాళ్ళకి మేలు చేకూరుతుంది. సో ఏదైతే పార్టీని వీడుతున్నారో ఆ పార్టీకి డెఫినెట్గా కొంత నష్టం కూడా చేకూరుతుంది. సో ఆ అంశం మీదనే తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో దీని తర్వాత అంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు రాజీనామా తర్వాత ఏ స్టెప్ తీసుకుంటారు? వేరే పార్టీలోకి టీడీపీలోకి చేరతారా లేదా మరో పార్టీలో చేరతారా, అయితే ఏంటి అసలు ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది త్వరలోనే ఆయన నుంచే ప్రకటన రూపంలో వచ్చే అవకాశం ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.